హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతగా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుడు మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లలబాడు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్, గత 2 రోజులుగా మనం శ్రీ శ్రీ బాలయోగి మహారాజు గారి చరిత్ర చెప్పుకుంటున్నాం మాస్టర్స్. ఈరోజు 3వ రోజు. ఆ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ యూ. మీకోసం వారు అందించే అపురూపమైన అద్భుతమైన జ్ఞానాన్ని మరి ప్రపంచానికి అందిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. అలాగే మనము శివ బాలయోగి గారి గురించి, ఆదివారపేట, ఈయన గురించి చాలా మందికి తెలియదు. ప్రతి ఒక్కరికి ఇలాంటి మహాత్ముల యొక్క సందేశాలు అందివ్వడం కోసమే పత్రిసారి స్వాధ్యాయం తప్పనిసరి. యోగుల చరిత్రలు చదవాలి. వారి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి మీరు ధ్యానం చేసినప్పుడు ఎలాంటి మీకు సమస్య ఉన్నా ఆ సమాధి నుంచి సమాధానాలు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు అని చెప్పడం జరిగింది. అందుకని నేను కూడా ఎప్పుడు వెళ్దామా ఈ స్వామీజీ సమాధి దగ్గరికి వెళ్ళి ధ్యానం చేద్దామా అని రోజు రోజు అనిపిస్తుంది. మా ఆయన గారు చెప్తున్నాను, మనకు దగ్గరే కదా. హే బెల్వాజినీవతి ధీనామ విత్రయవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం పత్రీశ్వరాయ విద్మహే జ్ఞానదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం శ్రీ వేద పురుషాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. చరాచర సృష్టి అంతటను ఆ పరమేశ్వరుడు వ్యాపించి ఉన్నాడు. అట్టి పరమేశ్వరుని దర్శింపచేసిన శ్రీ గురుదేవునికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మనము నిన్న తపస్వి మహారాజు కాకినాడలో మీటింగ్లో మనకి ఈ యొక్క శివ బాలయోగి గారి గురించి, ఆయన యొక్క విశిష్టత గురించి, ఆయన యొక్క తపశ్శక్తి గురించి ప్రసంగించినప్పుడు వారందరూ ఆ మన్నాడి నుంచే ఎంత ప్రవాహంలాగా స్వామీజీని చూడడానికి దర్శనానికి వచ్చేవారట. వాళ్ళు దర్శనం చేసినంత మాత్రానే వారికి ఎంతో ప్రశాంతత కలిగేదట. ఆ విధంగా ప్రపంచ ఖ్యాతిని అందుకున్నారు ఆయన. ఆ తర్వాత ఇదే సంవత్సరంలో 1951 కొంతకాలం తర్వాత శరీరం అంతా ఆయన అఖండ ధ్యాన, ఇంకా సమాధి స్థితికి వెళ్ళిపోయేవారు. ఆయనకి ఎవరో ఒకరు ఏదో ఒకటి హాని కలిగిస్తూనే ఉన్నారు. ఈయన అంత తపస్సు చేస్తున్నా సరే, ఆ తపశ్శక్తిలో ఆయన ఎంత అధిగమిందామన్నా సరే, కానీ శరీరం మీద మాత్రం ఆ ప్రభావాలు చూపిస్తూనే ఉన్నాయి. ఆయన తపస్వి మహారాజ్ వెళ్ళిపోయారు. ఇలా భక్తులందరూ చూడడానికి వస్తున్నారు. ఆ తాళం వేసి పెట్టేసి ఒక చిన్ని కిటికీలోంచి మాత్రం ఒక గ్లాసుడు పాలు, రోజు ఒక గ్లాసుడు పాలే ఆయన సేవిస్తూ ఆయన తపశ్శక్తిని ఇంకా ఉన్నతంగా తీసుకువెళ్ళడానికి ప్రతి క్షణము కూడా ఆ అంతర్ ప్రపంచంలోనే ఆ పరమశివుడితోటే అనుసంధానమై ఉండేవారు. అయితే ఆ మన్నాడు నుంచి ఆయనకి ఏమైందంటే ఒళ్ళంతా మంటలంట, విపరీతమైన మంటలు. ఒక ఇనుప ముక్క కాలిస్తే ఎంత వేడిగా ఉంటుందో అంత వేడిగా శరీరం అంతా కాలిపోతుందంట. అంత వేడి, ఇంకా ఆ శరీరంలో నుంచి దుర్గంధం వచ్చేస్తుందంట. ఆ బాధ తట్టుకోలేక ఆయన శివుడిని ప్రార్థిస్తున్నారట. పరమేశ్వరుడా, నాకు ఈ బాధ ఏంటి? ఈ బాధను నాకు తట్టుకునే శక్తి ఇవ్వు. నేను కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయంట మంటలు తట్టుకోలేక. ఒక కొలువులో కాల్స్తుంటే ఎలాగుంటుంది అలా కాలిపోతుందండి శరీరం అంతా. కొళ్ళంతా మంటలు కలిపోయి బయటికి కనిపించకూడదని పళ్ళ బిగబెట్టుకుని, పరమేశ్వర నాకు తట్టుకునే శక్తి,
ఈ బాధనంతా నాకు తట్టుకొని శక్తి ఇమ్మని అడిగాడు, కానీ ఈ బాధను నువ్వు తగ్గించని ఆయన ఎప్పుడూ కోరలేదట. తనకు వచ్చే కష్టాలన్నీ కూడా నేను తట్టుకునే శక్తిని ఇవ్వు పరమేశ్వర అని అలాగా ఆ మనసులోనే అనుకోవడము. సమాధి స్థితికి వెళ్ళేటప్పటికి ఏ బాధ ఉండేది కాదట. కానీ ఆ మంటలు ఎప్పుడైతే విపరీతంగా బాధిస్తున్నాయో మళ్ళీ మామూలు ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఆ మంటలను తట్టుకోవడం సాధ్యం అయ్యేది కాదట. అయితే ఆయన శిష్యుడైనటువంటి తపస్వి మహారాజు బెంగుళూరులో ఒక కొండ మీద ధ్యానం చేసుకుంటున్నారట. ఆయన ధ్యానం చేసుకుంటుంటే ఇక్కడ ఉన్న శివబాలయోగి పడుతున్న ఆ బాధలన్నీ స్పష్టంగా ఆ ధ్యానంలో చూశారట ఆయన. అమ్మో, నా గురువు గారికి ఎవరో ఏదో హాని చేశారు, ఈ బాధ తట్టుకోలేకపోతున్నారు, వెంటనే ఒక తైలం తయారు చేయాలి. తైలం తయారు చేసి వెంటనే కాకినాడకి ట్రైన్ మీద వచ్చేసి శివబాలయోగి ఉన్న ఆ యొక్క మందిరానికి వెళ్ళారట. వెళ్ళేటప్పటికి ఆయన కళ్ళంట నీళ్లు కారిపోతున్నాయి, శరీరం అంతా ఎర్రగా అయిపోయింది, మంటలు వచ్చినట్టు అయిపోయింది. ఆయనకు వెంటనే తెలిసిపోయిందంట ఈయన మీద దుష్టశక్తి ప్రభావాలు ఎవరో ఆ మంత్రశక్తిని ప్రయోగించారు, ఆ ఆ మంత్రశక్తి వల్లే ఈయనకి ఇలాంటి మంటలు పుడుతున్నాయని ఆ తైలాన్ని 3 రోజులు ఉండిపోయి శరీరం అంతా ఆ తైలాన్ని పాముతూ ఆ వేళ్ళు కాళ్ళు ఇలా తీసి పాముదామంటే అవి కర్రల్లాగా తొడుగుపోయినట్టండి. ఆయన ఎప్పుడూ ఆ సమాధి స్థితిలో ఉండడం గురించి ఆ తైలాన్ని 3 రోజులు ఉండి అది పామేటప్పటికి ఆయనకి ఆ మంటలు అన్నీ కూడా తగ్గడం జరిగాయి. ఇక ఆయన మళ్ళీ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడం జరిగింది. అది యొక్క దుర్గంధం కూడా తగ్గిపోయి మంచి పరిమళమైనటి ఆ సువాసన రావడం మొదలుపెట్టాయంట అవంతా కూడా. ఆయన బాగానే ఉన్నారు కదా అని ఇంకా వెళ్ళిపోయారు. ఇక తిరిగి 1952 అక్టోబర్లో తపస్విజీ బాలయోగిని దర్శించారు. ఆయనకు తగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చారనమాట. నీకు శరీరానికి మీకు ఏదో ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తుంది కాబట్టి నీకు ఒక సూర్య మంత్రం ఇస్తాను, అది రోజు 1 గంట సూర్య మంత్రాన్ని జపిస్తే శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది, నీ సాధన అద్భుతంగా జరుగుతుందని చెప్పి కాకినాడలో ఉపన్యాసానికి వచ్చి ఆయన మళ్ళీ ఒకసారి చూసి సూర్యమంత్రం ఉపదేశించి వెంటనే వెళ్ళిపోయారట. అలాగని ఎవరేం చెప్పినా అతను చిన్నపిల్లవాడు కదా, ఇంక వేరే ఆలోచన ఏం చేసేవారు కాదు. వెంటనే సూర్య తపస్సు చేశారట. ఇక 52 కార్తీక పౌర్ణిమ నాడు తపస్విజీ మహారాజ్ బాలయోగికి మంత్రోపదేశం చేశారు. ఇదే సమయంలో బాలయోగి దివ్య గురువు కూడా ఒకసారి దర్శనమిచ్చారు. అప్పుడు బాలయోగి జరిగిందంతా చెప్పారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన దివ్యయోగి తపస్వి కాదు, బాలయోగి గారు దివ్యయోగి ఎవరు, జంగమదేవరు కదా. జంగమదేవరు మళ్ళీ వచ్చారట. వస్తే దానికి ఏ ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లమ్స్ తపస్వి మహారాజు వచ్చి ఎలాగైతే ఆ తైలం పామి నన్ను బయటకు పడేశారు, అప్పుడు నాకు ఇలాంటి ప్రభావాలు చూపకుండా నాకు ఒక సూర్యమంత్రం ఇచ్చారు స్వామి, ఆ సూర్యమంత్రాన్ని నేను జపిస్తున్నాను అంటే అది పూర్తిగా ఆయన నీకు ఉపదేశించలేదు, ఆ సూర్యమంత్రాన్ని నేను చెప్తానని మళ్ళీ దాన్ని సరిచేసి ఆ మంత్రాన్ని పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తపస్వి మహారాజు వచ్చినప్పుడు మీరు సంపూర్ణమైన మంత్రం ఇవ్వలేదని మా గురువుగారు చెప్పారు అని అంటే ఆయన ఒప్పుకున్నారట. అవును, నేను ఆ టయానికి నాకు అది తోచింది చెప్పాను, కానీ నేను పూర్తిగా ఆ మంత్రాన్ని ఇవ్వలేదు అని ఆయన ఒప్పుకోవడం జరిగింది. వెంటనే అంగీకరించారు. అప్పటి నుంచి బాలయోగి రోజుకు 2 గంటలు సూర్యమంత్రం జపిస్తూ దక్కిన కాలంలో తన మామూలు తపస్సు చేస్తూ ఉన్నారు. బాలయోగి కోసం నిర్మించిన జ్ఞానమందిరం 12 ఉన్న ఒక చిన్న గది, దానికి పై కిటికీలు లేవు. ఇంకా ఆయన ఎండాకాలం వచ్చేటప్పుడు ఉక్కపోసి చెమటలు పట్టేసి అసలు గాలి వెళ్ళడానికి కూడా సందు లేకుండా ఒక గ్లాసు అందులో పెట్టడానికే చిన్న కన్నం లాంటిది పెట్టారట, అది కూడా కిటికీ కాదు. చాలా ఇబ్బంది పడుతున్నారని మరి బాలయోగి ఒకసారి చెబితే మళ్ళీ తపస్విజీ వచ్చినప్పుడు ఆయనకు చెప్తే ఆయన ఆ పైన ఒక గోపురం లాగా చుట్టూ ఖాళీ ఉంచి గోపురం కట్టండి, చుట్టూ గాలి వెళ్ళి మరి స్వామికి తపస్సుకి ఇబ్బంది లేకుండా ఉంటుందని సలహా ఇస్తే అక్కడున్న వారు అలాగే ఒక గోపురం లాగా కట్టారట. పైన టొపారిని తీసి గోపురం లాగా కట్టితే ఆయన ధ్యానం చేసుకోవడానికి అనువుగా ఉంది. ఇక భక్తుల్లో ఒకరైన శేషగిరిరావు గారు ఇంజనీరు వీళ్ళందరూ గోపురాన్ని నిర్మించారు. అది కూడా మహాశివరాత్రి నాడు పూర్తయింది. కుష్ఠ బాధ కొంత తగ్గింది. ఆయనకి ఈ శరీర బాధ
ఉష్ణోగ్రత అంతా తగ్గి చక్కగా పైనుంచి గాలి వస్తుంటే ఆయనకి చాలా బాగుంది. ఇక సిద్ధి సాక్షాత్కారం. బాలయోగి దివ్య గురువు జంగమదేవర ఇతడు ఒకటేనని బాలయోగి అనుకున్నాడు. ఆయన దివ్య గురువు అంటే తపస్వి మహారాజు జంగమదేవర కూడా నన్ను చాలా అద్భుతంగా సంరక్షించుకుంటున్నారు, నాకు ఎలాంటి లోటు లేకుండా అని ఆయన చాలా తృప్తిగా ఉన్నారట. ఇక 3-4 నెలలకు ఒకసారి ఇంకా అవసరమైనప్పుడు అతని దగ్గరకు వస్తుండేవారు జంగమదేవర. తపస్సులో అవసరమైన సూచనలు ఇవ్వడానికి లేక కలిగిన ఇబ్బందులు, ఆయనకి ఎలాంటి అవసరం కావాలో, అలాగే తపస్సుకి అనువుగా ఏమన్నా ఇబ్బందులు వస్తున్నాయని చాలా జాగ్రత్తగా 3 నెలలకోసారి 4 నెలలకోసారి దర్శనమిస్తూ ఉండేవారట. ఇక 1950 ఆగస్టు ప్రాంతంలో అతడు సుమారు 1 సంవత్సరం తపస్సు పూర్తి చేసి తర్వాత బాలయోగి తన అవయవాల మీద అధికారం పోవడం మూలాన తినడం, స్నానం చేయడం, ఇంకా తదితర నిత్యకృత్యాలు చేయడం అసాధ్యమైపోయింది. ఎందుకంటే సంవత్సరం పాటు ఆయన కూర్చున్న చోట కదలకుండా అలా ఉండిపోతే పైకి లెగిసి తన నిత్యావసరాలు తీర్చుకోవడానికి కూడా శరీరం సహకరించలేదని అంత అలాగా తోడుకుపోయినాయి అన్నమాట, చేతులు కాళ్ళు అన్నీ కూడా. ఈ బాధను భరిస్తూ వచ్చాడు. కానీ 53 జూన్ సమయానికి అవి అసలు పని చేయడానికి నిరాకరించడంతో తన సమాధిని ఆపేసి, ఇంకా తన అవయవాలు నిరాకరించడంతో సాధన ఆపేసాడంటాడు. ఇంకా ఇంకా అలా కూర్చుండిపోయాడంట అంతే, ఇంకేమీ సాధన చేయకుండా. ఆ సమయంలో అనుకున్న విధంగా మళ్ళీ దివ్య గురువు ప్రత్యక్షమైపోయాడు. ఎప్పుడైతే ఆపేస్తున్నారో మళ్ళీ కంటిన్యూ చేయడానికి ఆ గురువు వచ్చాడు. తనకు తెలిసినా తెలియనట్లు హాస్యంగా కుర్రోడిని ఇప్పుడు ఏం చేస్తున్నావు అని హాస్యంగా అడిగాడట. అదినని ఆయనతో తన అవయవాలు తనను ఎలా బాధిస్తున్నాయో వివరించారు. మామూలుగా మందహాసం చేస్తూ తన చేతులతో ఒళ్ళంతా నిమిరారు ఆ దివ్య గురువే. ఒళ్ళంతా నిమిరేటప్పటికీ ఆయన అవయవాలు తనకు సహకరించడం మొదలుపెట్టాయంట. ఆ బాధలు అన్నీ కూడా తగ్గిపోయినాయట. ఆశ్చర్యం, 3 సంవత్సరాల నుండి తెగ తిప్పలు పెడుతున్న అవయవాలు తిరిగి యథారీతి పనిచేయడం మొదలెట్టాయి. ఎవరి సహాయం లేకుండా బాలయోగి తన నిత్యావసరాలను తిరగగలుగుతున్నాడు. తక్కనే అవయవాలని సహజ స్థితికి వచ్చిన చేతి వేళ్ళు మాత్రమే ఇలాగే ఉండిపోయినాయటండి. ఇలా ఉండిపోయినాయంట. ఇలా పెట్టుకోవడం వల్ల ఇలాగా ఆయన ఇంకా లాస్ట్ వరకు కూడా ఈ చేతి వేళ్ళని అలాగే ఉండిపోయినాయట. ఎన్ని మర్దనాలు చేసినా ఆ వేళ్ళు మాత్రం సరి చేయలేకపోయారు. ఇప్పటికే అలాగే ఉన్నాయి. బాలయోగి తిరిగి ఉత్సాహంతో కొత్త శక్తితో తపస్సు ప్రారంభించారు. సెప్టెంబర్ మాసంలో 53 అక్టోబర్ మొదట్లోనే ఆయన నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయారు. ఈ సమాధి నిర్విరామంగా అర్ధరాత్రి స్నానానికి కానీ పాలు తీసుకునే సమయం కూడా లేకుండా ఒక్కొక్కసారి తెలివస్తే లేచి స్నానం చేసి అర్ధరాత్రి ఎప్పుడు తాగేవారట. ఆ బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి అక్కడ ఉన్న పాలు తాగేవారట. కానీ 4 రోజులు 5 రోజులు కూడా సమాధి స్థితిలోంచి లేసేవారు కదట. ఆ తల్లి అక్కడ పెట్టిన పాలు పెట్టినట్టే ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎవ్వరు కూడా డిస్టర్బెన్స్ చేయొద్దన్నారు. అందుకని ఎవరు మాట్లాడకుండానే వెళ్ళిపోతూ ఉండేవారు. అలా నిరంతరం నిర్వికల్ప సమాధిలో ఆయన ఉండిపోయారు. 53 అక్టోబర్ 28 బుధవారం రాత్రి తన కాలి మీద చిన్న దెబ్బతో ఆయన మేల్కొల్పబడ్డాడు. అలాగూ 6 రోజులు ఉండిపోయారట. ఆ కాలు మీద ఏదో చప్పుడి చేస్తే తెలివచ్చిందంట. ఈ లోకంలోకి వచ్చారు. వచ్చి ఆ విధంగా క్రమంగా చైతన్యావస్థలోకి వస్తున్నప్పుడు మందిరాన్ని అంతా నింపుతున్న ఒక దివ్యకాంతి పుంజాన్ని గమనించారు. ఎప్పుడైతే తెలివి వచ్చిందో ఆ రూమ్ అంతా కూడా, ఆ మందిరం అంతా ఒక దివ్య కాంతితో నిండిపోయిందట. అంత కాంతి తను ఎప్పుడూ చూడలేదు. ఈ బాహునేత్రాలతోటే ఆ దివ్య కాంతిని మొదటైతే చూడలేకపోయాడంట. కళ్ళు మిరుమిట్లు కలిపోయాయి. ఎందుకంటే ఎప్పుడు కళ్ళు మూసుకుని కూర్చుంటాడు కాబట్టి. ఈ నేత్రాలు తట్టుకోలేకపోయినాయంట. అంత దివ్య కాంతి. ఆ కాంతిని అలాగా, దీన్నే డివైన్ ప్రెజెన్స్ అంటారట. వెలుగు పడుతుందని గ్రహించాడు. కానీ ఆ దివ్య తేజాన్ని సూడిగా చూడలేకపోయాడు. మెల్లగా ఆయన నేత్రాలు ఆ కాంతికి అలవాటు పడుతూ ఉండగా కొద్దిసేపటికి దివ్య సుందరమైన శంకర భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ కాంతిలోంచి ఆయనకి స్వశరీరంతో ఆ శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. మనోహర రూపాన్ని దర్శించాడు. ఈ అద్భుత దృశ్యంతో బాలయోగి శరీరం అంతా ఇంకా పులకించిపోయింది. నాకు శివుడు అంటే ఇష్టమో, ఇప్పుడు వరకు ఆ నాదాలు అన్ని వినడమే కానీ ప్రత్యక్షంగా నాకు శివుడు ప్రత్యక్షమైపోయాడని ఎంత పులకించిపోయాడనమాట. హృదయం అంతా ఆనందంతో నిండిపోయింది. ఆ విధంగా ఆనందపరవశుడైన ఆ విగ్రహాన్ని చూసి ఆయన విభ్రాంతుడయ్యాడు. కారణం, ఇంతవరకు అటువంటి మనిషిని
కని విని ఎరగడు. ఊహామాత్రంగా అతడు శంకర భగవానుడని తనలో తనమే పరవశించిపోతున్నాడు. నేను ఎప్పుడూ ఆ విగ్రహంనే చూడటమే కానీ స్వయంగా ప్రత్యక్షంగా నేను ఎప్పుడూ దర్శించలేదు. నేను శంకరుడే అనుకుంటున్నాను, మరి ఎవ్వరు కూడా రారు నా దగ్గరికి అని తన ఊహ ఎంతవరకు నిజమో తెలుసుకోవాలని ఆ దివ్య పురుషుని నీవెవరు అని అడిగాడట. అడిగితే మహేశ్వరుడు నవ్వి నన్ను శంకర మహాదేవుడు అంటారు అన్నాడట. పరమశివుడు తర్వాత బాలయోగిని అతన్ని పట్టుదలకు తపస్సుకు ప్రశంసించి పరమే ఆ ద ఆ పరమ ఆ పరమదైవాన్ని నువ్వు పొందాలి అంటే తనకే అవసరం లేదని, నీకు నీ తపస్సుకు మెచ్చాను నేను నాయన, నీకు ఎన్ని అవరోధాలు వచ్చినా సరే అధిగమించి ఎంత అద్భుతంగా తపస్సు చేస్తున్నావు కాబట్టి నీకు ఒక వరం ఇస్తాను, నీకు కోరుకో, నీ నీ శక్తికి నేను మెచ్చాను అని అంటే ఆయన అన్నాడట, నాకు ఏ వరము అక్కర్లేదని బాలయోగి జవాబు ఇచ్చేశాడు. ఆ తర్వాత శంకర భగవానుడు బల్ల మీద ఎదురుగా కూర్చుని అతనితో కొంతసేపు సంభాషించి తర్వాత నీ గురువు వచ్చి ఏం చేయాలో చెప్తాడని చెప్పి అంతర్ధానం అయిపోయారు. నేను ఇస్తానంటే నాకేమొద్దని చెప్పేశాడు. అయితే నీకు గురువు ఉన్నాడు కదా జంగమదేవర, అతను వచ్చి నీకు ఏది కావాలంటే అది ఇస్తాడు, అతన్ని అడుగైతే అని ఆయన అంతర్ధానం అయిపోయారు. బాలయోగి తక్కిన రాత్రంతా ఆ దివ్య దర్శనాన్ని తలంచుకుంటూ గడిపేశాడు. తన ఇష్టదైవం సాక్షాత్కారం బాలయోగిని సిద్ధపురుషుడిగా స్థిరపరిచి తపస్సులో ప్రథమాధ్యాయాన్ని పూర్తి చేసింది. ఇక సిద్ధ పురుషుడిగా తయారయ్యాడు, అంటే సిద్ధులు కూడా పొందగలుగుతాడు అంత శక్తిని సంపాదించుకున్నావని. ఇంకా యుగ తపస్సు, దీక్ష తపస్సు, ఇన్ని తపస్సులు చేస్తే పరిపూర్ణమైన సిద్ధత్వం పొందుతాడట. అది ఉపదేశించడానికి మళ్ళీ ఆ జంగమదేవర ఈయన దగ్గరికి వచ్చారనమాట. యోగ శాస్త్రానుసారము సాధకుడు 12 సంవత్సరాల పాటు ప్రతిదినము దిక్సపస్సు చేయాలటండి. 12 సంవత్సరాలు. మనకి 8 దిక్కులు ఉన్నాయి కదా, ఆ 8 దిక్కులకి కూర్చుని ఒక్కొక్క దిక్కుకి 4 నెలలు కదలకుండా ధ్యానం చేస్తే అక్కడున్న ఆ దేవత దగ్గర నుంచి ఆ యొక్క సిద్ధిని సంపాదించుకోగలుగుతారట. అలాంటి సిద్ధిని ప్రసాదించడానికి శివుడు జంగమదేవుని పంపించి ఆ దిక్చూసి తపస్సు చేయమని పురమాయించాడు అనమాట. అది పూర్తవడానికి 12 సంవత్సరాలు పడుతుంది. 12 సంవత్సరాలు కూడా ప్రతి దిక్కు వైపు తిరిగి తపస్సు చేయాలి. దీన్ని తపస్సు. ప్రతి దిక్కుకు ప్రత్యేకంగా ఒక మంత్రం ఉంటుంది, దాన్ని జపిస్తూ ఆ ద్విజుముఖంగా కూర్చుని తపస్సు చేయాలి. సిద్ధి కలిగే వరకు ఇలా చేయాలి. దీన్ని దిక్సిద్ధి అంటారు. ఈ క్రింద ఇట్టి తపస్సు యొక్క వివరాలు ఇవ్వబడినాయి. ఉత్తర దిశ కూర్చుని నువ్వు ధ్యానం చెయ్యి. ధ్యానం విషయంలో ఇది చాలా తేలికైన దిశ. యోగి చాలా తక్కువ, దాదాపు ఏమీ లేనట్లే, శరీరం చాలా బరువు తగ్గిపోతుంది, ఏమీ లేనట్లే ఉంటుంది. నువ్వు ఆ దిశకు కూర్చుని ధ్యానం చేయి. సమస్యలను కష్టాలను ఎదుర్కొంటూ, సమస్యలు కష్టాలు కూడా వస్తాయి, అవి ఎదుర్కొంటూ ధ్యానం చేస్తూ ఉండు. ఆరోగ్యం, చక్కని అనుభవాలు, ఆనందము కలుగుతుంది. ఇంకా ఆరోగ్యానికి ఏమీ తేడా ఉండదు, నువ్వు ఎన్నో దివ్య అనుభవాలు పొందుతావు అని చెప్పారు. ఇంకా తూర్పు దిశ. ఈ తూర్పు ఈ దిక్చూసి చేస్తున్నప్పుడు యోగి సమస్యలకు కష్టాలను ఎదుర్కోవాలి, కానీ ఇవి చాలా స్వల్పంగానే ఉంటాయి. ఈ దిక్సిద్ధి తూర్పు ముఖంగా కూర్చుని చేయటం వల్ల చాలా త్వరగా ఆ యొక్క సిద్ధిని పొందగలుగుతారు. ఇక పశ్చిమ దిశ. ఇది దిక్స తపస్సు. అతి కష్టమైన, ప్రమాదభరితమైనది. ఎడతగిన మానసిక బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది, శరీర క్లాసాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటితో పాటు ఎన్నో పరీక్షలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇవన్నీ తట్టుకోవాలి ఈ యొక్క పశ్చిమ దిశ కూర్చుని ధ్యానం చేసేటప్పుడు. ఇక దక్షిణ దిశ. దీనిలోనూ మంచి చెడు రెండు ఉండవు, అశాంతి కానీ ఆనందం కానీ ఉండవు. ఇక్కడ మంచి చెడు, అలాగే దుఃఖము, ఆనందము ఇంకేమి ఉండవు అనమాట. ఒక సాక్షి తత్వం వస్తుంది. ఇక ప్రాక్షసాద తపస్సు. ఇది మొదటి సంవత్సరాల్లో ఏ దిశముఖంగా కూర్చోవాలో, ఎటువంటి తపస్సు చేయాలో దివ్య గురువు శిష్యుడికి ఏమీ చెప్పలేదు మొదట్లో. కానీ దైవాచానుసారము బాలయోగి మొదటి 4 సంవత్సరాలు అనగా ఏమి తెలియకపోయినా ఈ తపస్సు చేయమని చెప్పేశారు, కానీ వివరాలు ఏం చెప్పకపోయినా తూర్పు దిశగానే కూర్చుంటారు కాబట్టి తూర్పు దిశగా కూర్చున్నారు. 4 నెలలు అపారమైన తపస్సు చేశారు. కానీ దైవాచానుసారము బాలయోగి మొదటి 4 సంవత్సరాలు అనగా ఆగస్టు 7 నుండి
అక్టోబరు 28 వరకు తూర్పు దిశముఖంగా కూర్చుని తపస్సు చేశారు. తన్మూలంగా ఆయనకు అక్టోబర్ 28 సిద్ధి కలిగినప్పుడు సాక్షిద్ధి కూడా కలిగింది. ఆయనకి ఆ సిద్ధి కలగడం కూడా ఆయనకి తెలియకుండా 4 నెలలు తూర్పు దిశగానే కూర్చుంటారు కాబట్టి ఆ సిద్ధిని పొందారట. ఇక ఉత్తర దిశ తపస్సు అక్టోబర్ 29 అర్ధరాత్రి దియ్యగూరు బాలయోగి ముందు తిరిగి ప్రత్యక్షమయ్యారు. ఈ క్రిందటి రాత్రి ఏం జరిగిందో తనకు శంకర భగవానుడు ఎలా ప్రత్యక్షమయ్యారో వివరంగా బాలయోగి గురువుకి విన్నవించుకున్నారు. గురువు సంతోషించినట్లు అనిపించింది. ఇప్పుడు ప్రాగ్దిశా సిద్ధి కలిగింది కాబట్టి ఉత్తరముఖంగా కూర్చొని తపస్సు చేయమని అప్పటి నుండి ఇక ఎవరితోటి మాట్లాడొద్దు, మౌనంగా ఉండాలి. మౌన వ్రతాన్ని ఈ దీక్ష పూర్తయ్యే వరకు కూడా మౌనంగానే ఉండాలి, పోనవలసిందని చెప్పాడు. ఆ విధంగా తపోదీక్ష నుంచి అంతర్ధానం అయిపోయారు చెప్పేసి. పంచాక్షరి జపం యొక్క ఒక మంచి ఫలితం ఏమిటంటే ఆ రోజు నుండి బాలయోగికి పాము విషం ఎక్కే ప్రసక్తి లేకుండా పోయింది. ఒకసారి పొడపాము కుట్టినప్పుడు పంచాక్షరి మంత్రం ఇచ్చినప్పుడు ఏ మందు వేసుకోకుండానే ఆ యొక్క సర్పము ఆ విషమే అంతా కూడా పోయింది. తన మీద ప్రభావం అప్పుడు బాధ పడ్డాడు. కానీ ఆ ఫలితమే తన్ని ఎప్పుడు పాము కరిసినా, మరి అడవిలో ఉన్నప్పుడు పాములు అయితే తిరుగుతుంటాయి, అందుకని కరిసినా కానీ ఆ విషయం ఎక్కకుండా ఆ మంత్రం ఆయన కాపాడుతూ ఉందట. పంచాక్షరి మంత్రం ప్రసక్తి లేకుండా పోయింది. దీనికి ఉదాహరణగా ఒకసారి ఆ మంత్రం జపించిన తర్వాత పొడపాడు పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకో పాము కరిసిందంట. ఉదాహరణకు ఒకరోజు బాలయోగి తన అలవాటు ప్రకారము అర్ధరాత్రి బావికి స్నానానికి వెళ్తున్నప్పుడు ఒక త్రాసు కరిసి కాలును చుట్టుకుపోయింది. ఏమాత్రం భయపడకుండా బాలయోగి దాన్ని చేతితో లాగి విసిరి పారేశారు. అది చాలా విషసర్పమైన ఆ విషం బాలయోగిని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదు. ఆయన తన తపస్సు నిర్విఘ్నంగా సాగించాడు. దాని ప్రభావం ఏ విధంగా కూడా తన మీద చూపించలేదట. ఇంకా సూర్య సాక్షాత్కారము, సూర్య మండల యాత్ర. ఇక సూర్య మంత్రం జపిస్తున్నారు కదండి. ఎందుచేతనంటే ఈ మంత్రాల్లో కూడా ఎంతో శక్తి ఉంది. శక్తి లేకుండా ఆ ప్రభావాన్ని మన మీద చూపించలేదు అంటే, మా ఊర్లో సూర్య భగవానుడి దేవాలయం ఉంటుందండి గొల్లల మామిడాల్లో, పెద్ద పేరనమాట. 110 సంవత్సరాలు అయింది సూర్య దేవాలయం కట్టి. అక్కడ అందరూ కూడా ఈ సూర్య నమస్కారాలను చేయిస్తూ పూజలు చేస్తూ ఉంటారనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం కూడా సూర్య సూక్తాన్ని అక్కడ పఠిస్తే మన శరీరానికి అంటే చిన్న చిన్ని రోగాలు వస్తుంటాయి కాబట్టి వాటి నుంచి తొందరగా మనం బయటపడగలుగుతాం అనమాట ఆ సూర్యశక్తి వల్ల. అందుకనే మనకి సూర్య నమస్కారాన్ని రోజు చేసుకోమని మన పెద్దలు ఎందుకు చెప్పారంటే మన నాడీ మండలం అంతా ఆ సూర్యకాంతితో శుద్ధి జరుగుతుందండి. మరి ఇప్పుడు ఇళ్లలో అపార్ట్మెంట్లో సూర్య భగవానుడే కనిపించట్లేదు. అదే రోజు ఒక్కసారన్నా సూర్య భగవాన్ని దర్శనం చేసుకుంటే మనకి కళ్ళు కూడా శక్తి పెరుగుతుంది. మరి లోగడ చెప్పినట్లు 52 కార్తీక పౌర్ణమి నాటి నుండి బాలయోగి గురువు అనుమతితో నేటికి 2 సంవత్సరాలు నుండి రోజుకి 2 గంటలు సూర్య జపం చేస్తున్నారు. ఒకరోజు రాత్రి 1954 కార్తీక మాసంలో దివ్య గురువు ప్రత్యక్షమే తను చేస్తున్న సూర్య జపం త్వరలో ఫలించబోతుందని, మరో 10 రోజుల్లో సూర్య భగవానుడు తనకు దర్శనం ఇవ్వబోతున్నాడని బాలయోగికి చెప్పారు. ఆ దివ్య గురువు మళ్ళీ వచ్చి ప్రత్యక్షమయ్యి, నీకు సూర్య మంత్రం ఇచ్చాను కదా, సూర్య భగవానుడే నీకు ప్రత్యక్షం అవుతాడు. నువ్వు 2 సంవత్సరాల నుంచి ఆగకుండా సూర్య జపం రోజు 2 గంటలు చేశావు, ఆ ఫలితంగా సూర్యుడు ప్రత్యక్షం అవుతాడు. ఆ విధంగానే 1954 కార్తీక పౌర్ణమి నాడు సూర్య భగవానుడు సాక్షాత్కారమై సూర్య మంత్ర సిద్ధి కలిగింది నీకు. ఈనాటి రాత్రి దివ్య గురువు ప్రత్యక్షమైనప్పుడు అలవాటు ప్రకారము ఆయన సూర్య మంత్ర సిద్ధి ఇచ్చారట. సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యి మళ్ళీ దివ్య గురువు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు నాకు ఆ జపం పూర్తినైన వెంటనే సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యారు అని అంటే చాలా సంతోషం. అంటే నాకు ఆ సూర్యమండలం వెళ్ళి చూడాలని ఉందని గురువుతో చెప్పాడట. నువ్వు నిజంగా ఆ మండలం రాగలవా అని అంటే, మీలాంటి గురువులు నాకు తోడుంటే ఏ లోకమన్నా మీరు తీసుకెళ్ళగలుగుతారు, నాకు సూర్య భగవానుడు లోకం నాకు చూడాలని ఉంది అని అంటే, అయితే ఈ క్షణంలోనే తీసుకెళ్తాను అన్నాడు. ఆయన కూడా ఉన్నది శివుడే కదా, ఎక్కడికన్నా తీసుకెళ్ళగలుగుతాడు. ఇంకా బాలయోగి గడిచిన రాత్రి జరిగిందంతా ఆయనకి చెప్పాడు. ఆ తర్వాత తనకు సూర్యమండలం చూడాలని ఉన్నదని అక్కడికి తీసుకువెళతారా అని గురువుని అర్థించాడు. అందుకు గురువు వెంటనే అంగీకరించి కళ్ళు మూసుకోమని తన చెప్పే వరకు తెరవద్దని చెప్పాడు. దాదాపు మరుక్షణంలోనే గురువు తనను కళ్ళు తెరవమన్నట్లు అనిపించి
తెరవగానే బాలయోగికి భూమికి ఎంతో ఎత్తులో ఉన్నాడట. వాళ్ళు ఏంటి సూక్ష్మ శరీరంలో తీసుకెళ్ళిపోతారు కదా, అప్పటి వరకు కళ్ళు మూసుకున్నాడట. తన అరిచేతిలో కూర్చోబెట్టి తీసుకెళ్ళాడట ఆయన్ని. అరిచేతిలో కూర్చొని పెట్టి అలాగా ఆంజనేయ స్వామి మరి లక్ష్మణుని రాముణ్ణి ఎలా తీసుకెళ్ళిపోయారో ఈయన కూడా ఈయన్ని అరిచేతిలో కూర్చోబెట్టి సూర్యమండలం తీసుకెళ్ళిపోయారట. తను కళ్ళు తెరవమన్నట్లు అనిపించి తెరవగానే బాలయోగి భూమి ఎక్కడ కనిపించట్లేదంట. అదృశ్య రూపంలో ఎక్కడో ఆ యొక్క మండలంలో తిరుగుతున్నాడట. వేడి కిరణాలతో చాలా విపరీతమైన వేడి ఉంది. ఇంకా నదులు పర్వతాలు పైనుంచి కిందకు చూస్తున్నాడట. అన్ని నదుల్ని పర్వతాల్ని పల్లెల్ని పట్టణాలని ఎంతో ఆ సూర్యమండలం నుంచి. ఇంకా హిమాచ్ఛాదిత శిఖరాలు కూడా చూసినట్లు జ్ఞాపకం. కొంతకాలం తర్వాత తిరిగి వెళ్దామన్నాడు. కొన్ని రోజులే ఉన్నారట ఆ సూర్యమండలంలో. తిరిగి ప్రయాణంలో బాలయోగి కళ్ళు మూసుకోలేదు. కళ్ళు మూసుకోకుండానే దివ్య గురువు బాలయోగిని తన అరిచేతిలో ఉంచుకుని మనోవేగంతో భూమిపైకి దూసుకువచ్చాడు. అప్పుడు ఆ సూర్యుడు లోకం వెళ్ళారు కదండి. వచ్చేటప్పుడు తన అరిచేతిలో కూర్చుని మళ్ళీ కిందకి దిగేటప్పుడు ఎంతో శరవేగంగా వస్తున్నా సరే ఆ సూర్య కాంతికి తను తట్టుకోలేకపోయాడంట. ఆయన తేజోచక్రం నుండి దూసుకు రావాల్సి వచ్చింది. అప్పుడు బాలయోగికి గురువు రక్షణ లేకపోతే తను మసైపోనంట. అక్కడ అంత వేడిగా ఉంటుంది. ఆయన రక్షణలో వెళ్ళాను కాబట్టి బతికి బయటకెట్టి కిందకు వచ్చాను నేను. రక్షణ ఉన్నప్పటికీ ఆ చక్ర పుష్ణం సోకింది. లిప్తకాలమే అయినా ఆ పుష్ణం వల్ల బాలయోగి చాలా బాధపడ్డాడు. శరీరం అంతా అగ్నికనకం అయిపోయిందట. ఆయన సూర్య భగవానుడి యొక్క ఆ వేడి తన శరీరానికి చోకి క్షణ కాలంలోనే తీసుకొచ్చాడంట. అయినా అంత వేడి చోకడం వల్ల ఆ బాధ భరించలేకుండా ఉంటే మన భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్ని నదులు ఉన్నాయో అన్ని నదుల్లోనే స్నానం చేయించాడంట ఆయన తీసుకెళ్ళి. అప్పుడు ఆ ఉష్ణం యొక్క వేడి తగ్గిందంట. ఎన్ని నదులు తిరిగానో నాకే గుర్తులేదు, కానీ ఒక రాజమండ్రిలో ఉన్న గోదావరి మాతను ఒక్కటే నేను గుర్తుపెట్టుకున్నాను అని చెప్పాడు అనమాట. లాస్ట్లో గోదావరిలో స్నానం చేయించి మందిరం దగ్గర వదిలిపెట్టాడంట. తన శిష్యుడికి ఉపశమనం కల్పించడానికి దివ్య గురువు తాను దాటిన నదులన్నిటినీ సూక్ష్మలోకాల్లో భూమి మీదను అతను ఉంచాడు. ఒక్క గోదావరిని తప్ప బాలయోగి ఏటిని గుర్తించలేకపోయాడు. ఈ విధంగా నదులన్నిట స్నానం చేయడం ఒక సాంప్రదాయాన్ని స్థాపించినట్లయింది. అప్పటి నుంచి స్వామీజీ కనిపించిన నదులన్నిటిలోనూ స్నానం చేస్తూ ఉన్నారు. తను బయట ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎక్కడ నదులు ఉన్నా స్నానం చేయకుండా వెళ్ళేవారు కదంట. ఆ పరమేశ్వరుడే అన్ని నదుల్లోని నన్ను ముంచాడు, అందుకని ఎక్కడ ఏ నది ఉన్నా ఖచ్చితంగా స్నానం చేస్తూ ఉండేవారట. 12 ఏళ్ళు తపస్సు పూర్తయిన తర్వాత ఈ అనుభవాన్ని గురించి ప్రస్తావిస్తూ శ్రీ స్వామి ఇలా అన్నారు. సమాధి స్థితిలో సూర్యమండలానికి వెళ్ళి తిరిగి రావడానికి వీలవుతుంది. ఇది నా అనుభవం. ఏ లోకమన్నా వెళ్ళగలుగుతాం సమాధి స్థితిలో ఉంటే. అన్ని లోకాలు మనం సాధ్యమే. భూమి మీద ఉండి ఇంత అద్భుతంగా తపస్సు చేస్తే ఎక్కడికన్నా వెళ్ళగలుగుతాము. మన పరమ గురువులు మనతో ఉండి మన కోరికలన్నీ తీరుస్తారు. మరి ఆ అనుభవం చాలా చాలా అద్భుతమైన అనుభవము. అలా చేయదలిసిన వారు ధ్యానం చేసి చేయవచ్చు. మీరు కూడా చూడాలనుకుంటే ధ్యానం చేస్తే ఆ అన్ని లోకాలు కూడా మీరు కూడా వెళ్ళవచ్చని ప్రత్యక్షంగా శివబాలయోగి గారే చెప్పారట. ఇటువంటి అనుభవాలకై మాత్రమే ఆశించే వారిని గురించి ప్రస్తావిస్తూ ఆత్మజ్ఞానానికి జనులు ప్రయత్నించాలి. అదే శాంతిని కలిగిస్తుంది. ఇలాంటి అనుభవాల గురించి తపస్సు చేయడం కాదు, ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవడం కోసమే చేయాలి. కానీ మనం ఆశించకుండానే అవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటి కోసం ధ్యానం చేయవండి. ఎందుకంటే మనకి శాంతి రాదు. మనకి శాంతి ఆనందంగా జీవించాలంటే మనము ఎలాంటి కోరిక పెట్టుకోకుండా తపస్సు చేసినప్పుడే మనకి అవన్నీ ప్రాప్తిస్తాయని చెప్పారు. సాక్షాత్కారము ఉత్తర దిశ సిద్ధి. ఉత్తరముఖమైన తపస్సు సాగిపోతుంది. ఈ సమయం అంతా బాలయోగి చక్కని ఆరోగ్యంతో ఉండి సమాధిలో ఆనందాన్ని పొందారు. ఇక 53 జూలై 15 ప్రాంతంలో తిరిగి తీవ్ర నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయారు. ఇది నిర్విరామంగా 25 రోజులు ఉండిపోయేది. 25 రోజులు కదలకుండా పచ్చి మంచినీళ్ళు కానీ పాలు కానీ తాగకుండా సమాధిలో ఉండిపోయారు. 55 ఆగస్టు ఒక రాత్రి బాలయోగికి శంకర భగవానుడు సాక్షాత్కారం అయింది. మళ్ళీ ఆయన సాక్షాత్కారం అయింది. లోబడి వలె భగవానుడు బాలయోగితో సంభాషించారు. అంతర్ధానం అయ్యే ముందు ఏమైనా కావాలని ఆయన ప్రశ్నించారు. అక్కడికి వచ్చి ఆయన తపశక్తికి ఆనందపడిపోయారట. ఇంత చిన్న వయసులో ఎంత అద్భుతంగా సమాధి స్థితిలో ధ్యానం చేస్తున్నావు. అందుకని ధ్యానం చేసేవాళ్ళు అంటే శివుడికి ఆనందం వచ్చేస్తుందండి.
పరవశించిపోతాడు. అందుకని రాక్షసులందరూ అంత ధ్యానం చేసి శివుని వశం చేసేసుకుని వరాలు పొందేశారండి. ఆయన వాళ్ళు మంచోళ్ళ, వాళ్ళు చెడ్డోళ్ళ, వాళ్ళు ఎలాంటి వరం కోరుతున్నారని కూడా చూడడు. ఆ తపశ్శక్తినే చూస్తాడు ఆయన. అంత లోగడ వలె మళ్ళీ నీకేమన్నా కావాలా అని అడిగితే నాకేమొద్దు స్వామి అని అంటే అంతర్ధానం అయిపోయారు. ఏమైనా కావాలా అని ప్రశ్నించినా నాకేమీ అవసరం లేదని బాలయోగి సమాధించారు. ఇక పశ్చిమ దిశ తపస్సు. ఈ సాక్షాత్కారం సిద్ధి 1వ తేదీన జరిగిన కొత్త సలహాలను ఇవ్వడానికి గురువు వెంటనే రాలేదు. తపస్సులో ముందు రాబోయే కష్టాలను దృష్టిలో ఉంచుకుని శిష్యుడికి కొంతకాలం విశ్రాంతి నిలదల్చాడేమో. అందువలన 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు బాలయోగికి విశ్రాంతి దొరికింది. మరి తను ఈ పశ్చిమ దిశలో కూర్చుని ధ్యానం చేయడానికి సలహా ఏమీ ఇవ్వలేదట, గురువు రాలేదట. 6 రోజులు ఆయన చక్కగా మామూలు స్థితిలోనే ఉన్నాడట. ఇంకా సమాధి స్థితి, ధ్యానం ఏమీ లేకుండా. ఇక ఆగస్టు 7 రాత్రి దివ్య గురువు తిరిగి దర్శనమిచ్చాడు. ఇక బాలయోగి పంచమముఖంగా కూర్చుని తపస్సు చేయవలసి ఉంటుందని చెప్పాడు. తపస్సులోని ఈ ఘట్టంలో తీవ్రమైన బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవరోధాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నువ్వు చాలా నిగ్రశక్తిగా ఉండాలి. హెచ్చరిస్తూ తగిన సలహాలు ఇచ్చాడు. అయినా ధైర్యం కోల్పోకూడదని, ఏ సందర్భంలోనూ తపస్సును వదిలివేయకూడదని, సహాయం అవసరమైనప్పుడు తాను అండగా ఉంటానని, ఆయనకి ఉంటానని, కనిపిస్తూ ఉంటానని చెప్పి పంచమ దిశ తపస్సుకు అనువైన మంత్రాన్ని ఉపదేశించి అంతర్ధానమయ్యారు. ఇది చాలా చాలా కఠినమైనది ఈ తపస్సు. నిన్ను అధిగమించడానికి, నీ తపస్సు చేరపడానికి ఎన్నో అవరోధాలు నీకు వస్తూ ఉంటాయి. అలాగే శరీర బాధలు కూడా వస్తూ ఉంటాయి. ఎన్ని వచ్చినా సరే నువ్వు తట్టుకుని ఈ ధ్యానం చేయాలి. ఇది ఆఖరిది. దీన్ని జయించావంటే ఇంక నీకు తిరగలేదు. అంత తట్టుకోలేనప్పుడు నన్ను తలంచుకున్నంత మాత్రాన నేను వచ్చి ఆ కష్టం నుంచి నేను బయటకు తీసుకొస్తానని మాట కూడా ఇచ్చి వెళ్ళడం అయింది. ఇక కష్టాలను, ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని గురువు చెప్పినప్పుడు ఆయన శాస్త్రాల్లో చెప్పిన దాన్ని పునరుద్ఘాటించారు. ఎంతమంది విఖ్యాత ఋషులు తపస్సులు ఈ తపస్సు చేస్తున్నప్పుడు ఖేద పరిస్థితికి లోనయ్యారని ఈయన చిన్నప్పుడే ఋషుల పుస్తకాలు అన్నీ చదువుతూ ఉండేవారట. అప్పుడు ఋషులు ఎంత బాధపడ్డారో తపస్సు చేస్తుంటే అవన్నీ గుర్తొచ్చిందంట. ఓ, ఇలాంటి తపస్సు చేస్తే అవన్నీ ఎదుర్కోవాలన్నమాట. ఇప్పుడు ఎన్ని వచ్చినా సరే నేను ఎదుర్కోగలుగుతానని. వారిలో ప్రఖ్యాత మహర్షి విశ్వామిత్రుడు ఒకడు. ఆయన అప్సరస మేనక వలలో పడింది ఈ తపస్సు చేస్తున్నప్పుడే కదా. మరి అప్సరస మేనక వచ్చి ఆ తపశక్తిని నుంచి బయటపడేలాగా ఆయన మోహించింది. అలాగ అంత పెద్ద గొప్ప ఋషులే ఆ ఆటంకాలను తట్టుకోలేకపోయారు. నేను ఏ విధంగా మరి తట్టుకోవాలి, అధిగమించాలి అని ఆలోచన చేస్తున్నాడట. ఆయన అప్సరస మేనక వలలో పడింది తపస్సు చేస్తున్నప్పుడేనంటారు. ఏది ఎట్లా ఉన్నా తపస్సు మొదలుపెట్టిన 2వ రోజునే దీనికి నిదర్శనం కనిపించింది. ఉన్నట్టుండి నిష్కారణంగా బాలయోగికి తీవ్రమైన కడుపు నొప్పి కలిగింది. ఇది చాలదన్నట్లు తిరిగి ఒళ్ళంతా మంటలు ప్రారంభమయ్యాయి. ఇవి ముందు రాబోయే శరీర బాధలకు నాంది మాత్రమే. మరి ఆయనకి విపరీతమైన అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ధ్యానం మొదలుపెట్టిన వెంటనే కడుపు నొప్పి రావడం, ఆ తర్వాత ఒళ్ళంతా మంటలు. ఇక 15 అనగా పశ్చిమ తపస్సు ప్రారంభించిన 8 రోజులకు ఇంతవరకు బాలయోగికి పాలిస్తున్న ఆవు చనిపోయింది. కొత్త ఆవును కొంటే అది కూడా 15 రోజుల్లో చనిపోయింది. ఆ తర్వాత బాలయోగి కోసం ఏ ఆవును కొన్నా, ఏ ఆవు పాలును బాలయోగికి ఇచ్చిన ఆ ఆవు వెంటనే చనిపోయేది. దీనివలన పెద్ద సమస్య ఏర్పడింది. కారణం బాలయోగి తీసుకున్నది అర్ధరాత్రి స్నానానంతరం కాసిన పాలు మాత్రమే. ఇది చాలదన్నట్లు బాలయోగికి పాలంటే అసహ్యం కూడా ఏర్పడింది. ఆ గోవులు చనిపోవడము, తనకు పాలంటే అసహ్యం కూడా ఏర్పడింది. తీసుకున్న కాసిన పాలు బయటికి కక్కేసేవాడు. కొంచెం పాలు తాగినా బయటకు వచ్చేసేది. ఫలితంగా ఏ విధమైన ఆహారం లేకుండా కఠిన తపస్సును సాగించవలసిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి ఎక్కువ కాలం సాగడానికి వీలు లేదన్నది నిశ్చయము. దీనికి పరిష్కారం ఏదో ఒకటి కనిపెట్టకపోతే బాలయోగి అట్టే కాలం నిలిచేటట్టు లేడు. ఈ సందిగ్ధావస్థ అక్కడున్న ఇంకా ఉంటారు కదండి, అక్కడ బాలయోగి గారిని చూసుకుని ట్రస్ట్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు ఆహారం తీసుకోవట్లేదు. ఏమాత్రం కొంచెం పాలు తీసుకున్నా బయటకు వామిటింగ్ అయిపోతుంది. ఈ శరీరము ఈ విధంగా తపస్సు చేసిన ఏమీ ఆహారం తీసుకోకపోతే ఇంకెన్నో రోజులు ఈ కట్టి ఉండదు. ఈయన మనం కాపాడుకోవాలి అని
ఆలోచన చేస్తుంటే ఒక ఆవిడ అన్నారట, పాలు ఆయనకి ఇమడట్లేదు కాబట్టి హార్లిక్స్, వాటర్లో హార్లిక్స్ కలిపి ఇవ్వచ్చు అని ఆలోచన వచ్చిందట. ఇంకా రోజు హార్లిక్స్ ఆ నీళ్ళల్లో కలిపి ఇస్తూ ఉంటే అది బాగానే ఉండేదట. అది తాగుతూ కొన్ని కొన్ని రోజులు గడపడం జరిగింది. భక్తులకు సంతోషం కలిగేటట్టు బాలయోగి ఏ విపరీత పరిస్థితి కలగకుండా త్రాగగలిగాడు. ఆ తర్వాత ఒక పెద్ద సమస్య తీరింది. ఆ రోజు నుండి పశ్చిమ దేశ తపస్సు ముగిసే వరకు బాలయోగి హార్లిక్స్ మీదనే జీవించాడు. హార్లిక్సే ఇది ఈ 4 మాసాలు పూర్తయ్యే వరకు హార్లిక్స్ ఒక్కటే ఒక గ్లాసుడు ఆ నీళ్ళల్లో కలిపి ఇచ్చేవారట. ఇక అక్టోబర్ 12 నాడు తపస్విజీ ఝాన్సీలో మహాసమాధిని అందారు. ఆయన తపస్వి మహారాజు ఆ బెంగళూరు దగ్గర ఉన్న ఝాన్సీ అనే ఆశ్రమంలో ఆయన ఆఖరి శ్వాస వదిలిపెట్టారట. ఆ విషయం కూడా ఈయనకి తెలియలేదు. ఈయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు కదా. బాలయోగికి ఇంకా ఈ విచార సమాచారం తెలియదు. ఆ రోజు రాత్రి తన నిత్య స్నానానికి బయలుదేరడానికి ధ్యానమందిరం తలుపుతో తెరిచినప్పుడు ధ్యానానికి అడ్డంగా ఒక త్రాసుపాము మెలమెలా మెరుస్తూ చుట్టుకుని పడుకుని ఉంది. పెద్ద త్రాసుపాము తలుపు తీసి స్నానానికి వెళ్దామంటే చుట్టుకుని అది ఆ దాన్ని దాటుకుని పక్కకి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏ పని చేసినా వెన తిరగొద్దని చెప్పాడు గురువు. వెనక్కి వెళ్ళొద్దని. నీకు ఎంత అవరోధం వచ్చినా దాటుకుని ముందుకు వెళ్ళి కానీ వెనక్కి వెళ్ళొద్దని. ఇప్పుడు నేను ఏం చేయను, నేను బయటకు వెళ్ళాలి, కానీ ఈ పాము చుట్టుకుని ఉందని ఒక్కసారి ఆలోచించి ఆ పాము వంక చూస్తే తనకి శివుడు ప్రత్యక్షమయ్యాడు కదా. శివుడు మెల్ల పాములాగే కనిపించిందంట. ఏ ఇది ఏమీ కాదు, ఆ శివుడే నన్ను పరీక్ష చేయడానికి ఆయన మెల్లో పామే ఇక్కడ పెట్టాడు అని అనుకుని ధైర్యం చేసి ఒక్క అడుగు దాని మీద వేస్తేనే కానీ దాటడానికి లేదంటాడు. ఒక్క అడుగు దాని మీద వేసి ముందుకు వెళ్ళిపోయాడట. అది ఇదే ఏ పాము అయితే మాత్రం దానికి హాని కలిగితే వెంటనే కరుస్తుంది. అక్కడ పెట్టగానే వెంటనే ఆ పడగ విప్పి ఒక కాటు వేసేసిందంట. అది దాటుకుంటూ ఇంకేమీ పట్టించుకోలేదు ఇంకా. ఎందుకంటే ఆయనకి విషయం ఎక్కట్లేదు కదా. వెళ్ళిపోయి స్నానం చేసి వచ్చేటప్పటికి వెళ్ళిపోతుంది అనుకుంటే అది వెళ్ళకుండా అక్కడే ఉందంట గుమ్మానికి అడ్డంగా. మళ్ళీ దాని మీద ఒక అడుగేస్తాను కానీ లోపలికి వెళ్ళలేదు. అప్పుడు కూడా మళ్ళీ ఒక అడుగేసి లోపలికి వెళ్తే మళ్ళీ ఇంకో కాలు మీద కాటేసిందంట. ఆ కాటేసి తప్పుకుంటూ బయటికి నడిచాడు. సహజంగానే రెచ్చిపోతుంది పాముకి. ఏమాత్రం తన శరీరానికి తగిలినా అది రెచ్చిపోయి కాటేస్తుంది. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ కాటు వేయడం జరిగింది. బొటన వ్రేలి మీద కరిచింది. ఈ విధంగానే కరవడం కూడా తపస్సుకు కూర్చునే ముందు ధ్యాన మందిరం తలుపులు మూసివేశాడు. ఇంక లోపలికి వెళ్ళిపోయాడు. ఒక కాలు బొటన వేలికి తీవ్రంగా కాటు వేయడం జరిగింది. కానీ ఈసరికి 2 కాట్లు విషమం శరీరానికి ఎక్కేసింది. ఎందుకంటే అది విషసర్పము. ఆ 2 కాళ్ళకి మరి తీవ్రంగా కాటేసిందేమో. స్పృహ తప్పి పడిపోయాడు. ఆసనంలో కూర్చునే లోపలే ఆ బల మీద స్పృహ లేకుండా పడిపోయాడు. ఇక తన తమస్సు యొక్క ఈ అధ్యాయంలో తన యోగక్షేమాలు చూసేవారు ప్రతి నెల 3వ శనివారం రాత్రి 7 నుండి 12 గంటల దాకా మాత్రమే ధ్యాన మందిరంలోకి రావడానికి అనుమతించారంట. ఈయన మరి దిక్చూసి తపస్సు చేస్తున్నాడు కదా, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ధ్యానులు డిస్టర్బెన్స్ చేస్తే కుదరదు, అందుకని 3వ శనివారం మాత్రమే రమ్మని చెప్పారట తను చూడడానికి. అప్పటి వరకు కూడా ఎవరూ రావద్దని. ఒకరికి పురమాయించారు. హార్లిక్స్ పాలు గ్లాసులో పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఆయన తాగుతున్నారో వదిలేస్తున్నారో ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు పాము కాటేసి స్పృహ తప్పి పడిపోయాడు లాప్ట. ఇంకెవరో రావడానికి ఇంకా 3వ శనివారం చాలా దూరంలో ఉంది. ఇక మాత్రమే ధ్యాన మందిరంలోకి తుడవడానికి కానీ ఏవైనా కొత్త అనుజ్యం తీసుకోవడానికి కానీ ప్రవేశించవచ్చునని బాలయోగి చెప్పారు. ఎప్పుడన్నా అక్కడ గత్తరగా ఉంటే తుడవడానికి కానీ అప్పుడు సైలెంట్గా వచ్చి తుడిసేసి తాళం వేసుకుని వెళ్ళిపోమని చెప్పారట. తక్కిన రోజుల్లో హార్లిక్స్ గ్లాసును కిటికీకుండా ఇవ్వవలసిందని, ఎవరో లాభాలకి ప్రవేశించి తనను తొందర చేయకూడదని ఆయన చెప్పారు. ఇక అక్టోబర్ 55లోన 3వ శనివారం ఇంకా 4 రోజులు ఉండదనగా ఈ అపస్మారక స్థితి కలిగింది ఆయనకి. ఈ పాము కాటు వల్ల స్పృహ తప్పి పడిపోయారు. ఈ 4 రోజులు ఎవ్వరికీ తెలియకుండా అలా పడిపోయి, ఇంకెవరికీ తెలియదు పడిపోయి ఉన్నాడంట. అంతే, పాలు తాగలేదు, ఏం తాగలేదు. ఇంకా పంచాక్షరి మంత్రజప ప్రభావాన్ని బాలయోగి విష జంతువుల విషం తన మీద ఎటువంటి ప్రభావం లేకుండా విమోచన పొందిన ఇది సామాన్యమైన నాగు కాదు, శంకరుడి కంఠాన్ని అలంకరించిన నాగు. తపస్సు పూర్తయి శంకర భగవానుడు సాక్షాత్కరించినప్పుడు ఆయన కంఠసీమను ఉన్న నాగును చూశాను నేను. అతను
తనను కాటేసిన పాము అదేనని రూఢి చేసుకున్నాడు. కానీ విషమైతే ఎక్కలేదు, కానీ తన స్పృహ తప్పి పడిపోయాడు. 4 రోజుల వరకు లేవలేదు. అది బాగా నేను గుర్తుపెట్టుకున్నాను. అది శివుడి మేల్లో పాము మాత్రమే. ఆయనతో అన్నాడు. అప్పుడు నాకు సిగ్గుపడిపోయిందట. అలా చెప్తుంటే శివుడు ప్రత్యక్షమైనప్పుడు, నువ్వే నన్ను కాటేశావు, నన్ను ధ్యానం నుంచి మరి బయటకు తీసుకొచ్చేద్దామని, అయినా నువ్వు జయించి నా కాటు ప్రభావానికి కూడా నువ్వు జడకుండగా తపస్సునుక మరి చేశావని ఆ శివుడికి చెప్తుంటే ఆయన సిగ్గుపడిపోయాడట ఆ నాగేంద్రుడు. పాము ఇదేనని ఆయనతో అన్నాడు. అప్పుడు నాగు సిగ్గుపడి తల వంచుకుంది. యోగి ధైర్యాన్ని పరిశీలిద్దామని ఆయన ధైర్యాన్ని పరిశీలిద్దామని పంపించాడట తన మెల్లో పాము. మరి ఎంత ధైర్యం లేకపోతే పాము మీద కాలు వేయడం అంటే, అది అంత దూరాన్ని చూస్తేనే పరిగెట్టుకుని పారిపోతూ ఉంటాం. అంటే ఆయనలో ఆ నిర్భయ స్థితిని మేల్కొల్పడం కోసమని ఇలాంటి పరీక్షలన్నీ జరుగుతూ ఉంటాయని, మరి ఈ పరీక్షలన్నీ చూస్తే మనం చేసే తపస్సులో కూడా, ధ్యానంలో కూడా ఎన్నో ఎదురవుతూ ఉంటాయి ఇలాంటివి. వాటిల్ని అధిగమించగలుగుతాం ఇలాంటి మహానుభావుల యొక్క చరిత్రలు చదివితేనే. వాళ్ళకే తప్పలేదంటే మనకు వచ్చినవి చాలా చిన్నయే అని. ఆ నాగును శంకర భగవానుడే పంపాడని రుజువు అయిపోయింది. ఇక చాలా బలహీన పడ్డాడు. సాయంత్రం 7 గంటల సమయంలో తల్లి పార్వతమ్మ బాలయోగ క్షేమ మార్గము ధ్యానమందిరం ప్రవేశించారు. 4 రోజుల నుండి అక్కడ ఉంచబడిన హార్లిక్స్ అలాగే ఉండడం గమనించి, కారణం ఏమనగా సౌజ్ఞనులతో మాట్లాడకూడదు కదండి, మౌనం కదా, సౌజ్ఞనులతోనే చెప్పాడంట, నేను ఇలా పడిపోయాను, అందుకని తాగలేదు, ఆ పాలు తాగలేదు అని జరిగిందంతా వివరించారు. అప్పుడు తపస్సుజీ మహాసమాధి చెందిన విషయం వారు ఆయనకు తెలిపారు. అప్పుడు ఆయన చెప్పారట, 4 రోజుల క్రితమే తపస్సుజీ ఆయన ఆఖరి శ్వాస వదిలిపెట్టారని చెప్పారట. ఈ వార్త ఆయనకు చాలా సంతాపాన్ని కలిగించి ఉండాలి. కారణం ఆ వృద్ధ గౌరవనీయుడైన సంత్ అంటే బాలయోగికి చాలా గౌరవం, అభిమానము ఏర్పడినాయి. తపస్సుజీ మహాసమాధి నందినాడే తనకు పాము కాటు కలగడం ఆయనకు స్మరించకపోలేదు. ఇంకా పశ్చిమ దిక్స్ తపస్సు ఆయన ఒక క్షణికమే బాధపడ్డాడటండి. తన గురువు, తన శిష్యుడు కదా, తనకెన్నో ఈ జన్మలో ఉపచర్యలు చేశారు తపస్సుది. నాకు 4 రోజుల ముందే నాకు తెలియలేదు పాము కాటు వల్ల నేను స్పృహ తప్పి పడిపోయాను. ఆ తల్లి ఈ విధంగా చెప్పేటప్పటికి ఆయన ఒక్క నిమిషమే ఆయన మహాసమాధి అయ్యారా అని ఒక్క నిమిషంలోనే మళ్ళీ వాగు ప్రపంచంలోకి వచ్చేసారట. ఇక పశ్చిమ దిక్చు తపస్సు జరుగుతున్నంత కాలము బాలయోగికి శరీర రుగ్మతులు కలుగుతూనే ఉన్నాయి. సమాధిలో ఉన్నప్పుడు శరీర చైతన్యం లేదు కనుక వీటిని మర్చిపోగలిగేవాడే, కానీ సమాధి నుండి బయటకు వచ్చినప్పుడు ఈ వ్యాధి రుగ్మతుల వల్ల కలిగిన బాధ బయటకు వచ్చేది. దానికి తోడు బంధువులు, భక్తులు, స్నేహితులు పోయినట్లు వచ్చే వార్తలు, వారికి కలుగుతున్న వేదనలు, ఈ బాధలు ఇమిడింపజేసేవి. ఆయనకి ఏయో వార్తలు చెప్తూ ఉండేవారట, వాళ్ళు అక్కడ పోయారు, ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు అని. ఈ లోపల శరీర బాధలు, ఈ బాధల వల్ల సమాధిలో ఉన్నప్పుడు ఏ బాధలు ఉండేవి కాదు, కానీ బయట ప్రపంచంలోకి వచ్చేటప్పటికి తన శరీర బాధలు, బయట ప్రపంచంలో బాధలు అన్నీ తనని ముసిరేస్తూ ఉండేవట. ఇక వీటిని తప్పించుకోవడానికి ఏకైక మార్గం సమాధి లేని సమయాన్ని వీలైనంత తక్కువ చేసి బాహు ప్రపంచంలో సాంగత్యాన్ని వదిలేయడమే అనిపించింది. ఇక సమాధి స్థితిలో ఉన్నంతసేపు బాగుంటుంది, సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రాపంచికమైన వ్యవహారాలతో నాకు ఇంకా బాధ కలుగుతుంది, కాబట్టి ఈ ప్రాపంచికమైన వ్యవహారాలు ఇంకా తగ్గించేసుకోవాలి. వాళ్ళతోటి సత్సంబంధాలు ఎప్పుడైతే తగ్గిపోతాయో నా సాధనకి ఎలాంటి ఆటంకం లేకుండా నేను చేయగలుగుతానని కమిటీ మెంబర్ని, తల్లిని పిలిచి తాను ఇప్పుడు తపస్సులో సున్నితమైన అతి దుస్తరమైన సమయంలో ఉన్నానని, ఇది లాస్ట్ది, ఏ విధమైన అవాంతరము లేకుండా ఏకాంతంగా తన్ను వదిలివేయమని, ఎప్పుడైనా ప్రేత దుర్వాసన బయటికి వస్తే మీరు నాకు ఏమి జరిగినా సరే, నేను ప్రాణం వదిలేసినా సరే, లోపల నుంచి ప్రాణం వదిలేస్తే దుర్వాసన వస్తుంది కదా శరీరం నుంచి, ఆ వాసన చూసి నన్ను గమనించండి, అంతేగాని అప్పుడు వరకు నన్ను తాకొద్దు, నాతో మాట్లాడొద్దు, నన్ను చూడడానికి రావద్దని ఖచ్చితంగా నియమం పెట్టేశాడనమాట. ఎందుకంటే తన భావ ప్రపంచంలోకి వచ్చేస్తున్నారు వాళ్ళు, మాటల ద్వారా ఏయో చెప్పేస్తున్నారు ఆయనకి. అందుకని నాకు ఈ అవకాశాన్ని ఇవ్వండి, బాగుంటే ఆ శివుడి ఇచ్చిన జ్ఞానాన్ని అందరికీ పంచుతాను, నేను ఇంకా నా శ్వాస వదిలిపెట్టేస్తే నన్ను ఖననం చేసేద్దరు కానీ అప్పుడు వరకు నా దగ్గరికి రావద్దని ఖచ్చితంగా చెప్పారు.
ఏకాంతంగా తను వదిలివేయమని, ఎప్పుడైనా ప్రేత దుర్వాసన నేను ప్రేతగా అయిపోతే బయటికి వస్తే అప్పుడు బయటికి తీసి యోగికి తగిన అంత్యక్రియలు చేయడం తప్ప ఇతరంగా తన్ని ఏకాంతంగా ఉండనీయాలని ఆజ్ఞాపించేశారు. ఆ విధమైన ఆజ్ఞలతో వారిని పంపివేసి బాలయోగి ధ్యాన మందిరం తలుపులు మూసి విపరీతమైన శరీర బాధ ఉన్నా తపస్సు సాగించారు. విపరీతమైన శరీర బాధలు, ఆ నొప్పులు బాధలు వస్తాయని మరి శివుడే చెప్పాడు కదా, అవి తట్టుకోవాలి. మనకి ఏదన్నా మనం సాధించాలంటే కొన్ని మనం భరించాలి. ఈ శరీరం ద్వారా వచ్చేవన్నీ కూడా మనం భరించాలి. యోగులకు సాంప్రదాయమైన విధంగా బాలయోగి స్నానానికి వెళుతున్నప్పుడు దండకమండలాలను తీసుకువెళుతూ ఉండేవారు. ఒక రాత్రి సగం స్నానంలో ఉండగా ఒక ముసలివాడు వచ్చి బాలయోగిని మంచినీరు మంచినీరు అడిగాడు. బాలయోగి స్నానం ఆపి తన కమండలంలో నుండి నీరు పోశాడు. కడుపు నిండా నీళ్లు త్రాగిన తర్వాత ఆయన బాలయోగిని పేరు అడిగాడు. తనకు తెలియదని యోగి సజ్ఞ చేసి తర్వాత ఆయన పేరు కూడా మర్చిపోయాడంట. ఇంకెలాగా మౌనం కదా. మరి ఆ వృద్ధ వయసులో ఉన్న ఆయన మంచినీళ్ళు పోయమంటే కమండలంలోంచి నీళ్లు పోసి పేరు అడిగితే నాకు తెలియదని ఇలా చెప్పాడట. తనని ఇంటి దగ్గర వదిలిపెట్టమని అడిగాడు. అంటే ఇవన్నీ పరీక్షలు అనమాట. నన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టమని అడిగాడట. వీలు లేదని తిరిగి సౌజ్ఞలతో బాలయోగి చెప్పాడు. ఎందుకు ఇలా సౌజ్ఞం చేస్తున్నావు, నాతో ఎందుకు మాట్లాడు, గ్రామం దాకా నా వెంట రా అని కోపంగా ముసలాయన అన్నాడు. అలా అంటూనే బాలయోగి చేతులు పట్టుకుని ఆశ్చర్యకరమైన బలంతో బాలయోగి ఇంటివైపు ఎడవసాగాడు. తీవ్ర తపస్సు వల్ల నిత్యం కలుగుతూ ఉన్న రుగ్మతుల వల్ల నిత్యకృత్యాలు తీర్చుకోవడానికి మాత్రమే బలం గల బాలయోగి అకస్మాత్తుగా తన మీద బలంగా జరపబడుతున్న ఈ చర్యకు తట్టుకోలేకపోయాడు. ఆ ముసలాయన ఇంత బలంగా తన ఇంటి వైపు లాక్కుపోతున్నాడట. ఏం చేయాలో తెలియక విసుగు చెంది తనకున్న బలాన్నంతా కూర్చుకుని తన దండంతో ముసలివాడి చేతి మీద ఒక్క ఏటును గట్టిగా కొట్టాడు, తన చెయ్యిని వదిలించుకోవడానికి. యోగదండము రెండుగా విరిగిపోయిందంట, కానీ అతను మాత్రం వదలలేదు. ఇంకా క్షణికంగా బాలయోగి తెలివి తప్పాడు. ఒక్క నిమిషం తర్వాత తేరుకుని చూస్తే ముసలివాడు కనిపించలేదు. జరిగింది మర్చిపోయి బాలయోగి తన పని ముగించుకుని ధ్యాన మందిరానికి తిరిగి వచ్చాడు. ఆశ్చర్యకరంగా సగం విరిగిన తన దండము తన పులిచర్మం మీద ఉన్నది. ఇక్కడ కొట్టిన ఆ యొక్క దండము తన సగం ముక్క తన తపస్సు చేసే పులిచర్మం మీద ఉందంట. చాలా ఆశ్చర్యపోయాడట. ఆ వచ్చింది ఎవరా అని గుర్తించలేకపోయాడంట. తన పులిచర్మం మీద ఉంది. తన నిశ్చయాన్ని లక్ష్యసిద్ధిని పరీక్షించడానికి వచ్చిన వాడే ముసలివాడని బాలయోగి తెలుసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత సుమారు అదే సమయంలో బాలయోగి తన అర్ధరాత్రి స్నానం చేస్తున్నప్పుడు ఆయన సాక్షాత్తు పరమశివుడే నన్ను పరీక్ష పెట్టడానికి వచ్చాడని ఆయన గుర్తించడం జరిగింది. ఇక అత్యాకర్షణీయమైన సౌందర్యవతి ఆ బావి దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఆ విశ్వామిత్రుడిని ఎలాగైతే మేనక తపస్సు నుంచి బయటకు తీసిందో అక్కడ సౌందర్యం. ఆ అర్ధరాత్రి కూడా అందరూ కనిపిస్తారని ఆయన అర్ధరాత్రి పెట్టుకున్నాడు స్నానం చేయడానికి బయటకు వచ్చి. కానీ అక్కడ సౌందర్యవతి ఉందట. ఆ బావి దగ్గరికి వచ్చి కొంచెం నీరెమ్మని అడిగింది. తన లోకంలో మునిగి ఉన్న బాల్యోకి అంత రాత్రి సమయంలో అంత అందమైన యువతి ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వచ్చిందా అని అడగాలన్న ఆలోచన కట్టలేదు ఆయనకి. ఏమీ పట్టనట్లు బావి నుండి నీరు తోడి తన కమండలంలో పోసి దానితో ఆమెకు త్రాగడానికి పోశాడు. ఎంతసేపు బాలయోగిని ఎలాగైనా మాటల్లోకి దించాలని ఆమె చూసింది, కానీ అతను ఏమాత్రమూ పలకలేదు. అతని మౌనాన్ని భగ్నం చేయాలని ఎన్నో తలుపు వెలుకు ప్రయత్నించింది, తలుపు పలుకులన్నీ ప్రదర్శించింది. అయినా సరే ఆయన ఆవిడ వంక కూడా చూడట్లేదు. ఇంకా తనకే విసుగొచ్చి వెళ్ళిపోయిందంట. బాలయోగి తన పని ముగించుకుని ధ్యాన మందిరంలోకి వెళుతుంటే త్రోవలో ఉత్తర ద్వారం దగ్గర దారికి అడ్డంగా ఆ యువతే మళ్ళీ నిలిచి ఉందట. అక్కడ మాయమైపోయింది. మళ్ళీ తను తపస్సు మందిరం దగ్గరికి వెళుతుంటే అక్కడ ప్రత్యక్షమైందంట. మళ్ళీ ఆమెను తప్పించుకుని వెళ్దామంటే ఆమె అటు ఇటు గెంతుతూ నవ్వుకుంటూ అడ్డగించింది. చేసేది లేక దక్షిణ ద్వారంలో నుండి తర్వాత అతడు ధ్యాన మందిరంలోకి వెళుతూ ఉంటే లోపల నుండి ఇంపైన నూపురు నాదం వినిపించింది. ఇంపైన నాదం ఒకటి వినిపిస్తుందట ఆ మందిరం లోపల నుంచి. కలవరపడి తలుపు తీసి లోపలికి వెళితే అక్కడ ఆమె నాట్యభంగిమలో నిల్చుంది. తలుపు తీసి లోపలికి వెళ్తే మళ్ళీ లోపల ప్రత్యక్షమైందంట. ఆ యొక్క నాదంతో తన పాట పాడుతూ నర్తన చేస్తుందట. తనకు అంతా అయోమయంగా ఉందంట.
ఇదేంటి నేను తలుపులు ముందు బయట ఉంది, ఆ బావి దగ్గర కనిపించింది, ఆ తర్వాత బయట కనిపించింది, ఇప్పుడు నేను తలుపులు తీసేటప్పుడు లోపల కనిపిస్తుంది. ఇదేంటి విచిత్రమని ఆశ్చర్యపోతున్నాడట. కలవరపడి తలుపు తీసి లోపలికి వెళితే అక్కడ ఆమె నాట్య భంగిమలో నిల్చుని ఉంది. ఉన్నట్టుండి ఒక అపూర్వమైన గానానికి ఆమె అత్యంత ఆకర్షణీయంగా నాట్యం చేయడం ప్రారంభించింది. ఇది తనకు మరో పరీక్ష అని ఈసరికి బాలయోగి గ్రహించి ఆమె ఉనికిని గమనించకుండా వెళ్ళి తన ఆసనం మీద కూర్చున్నాడట. తను అక్కడ ఉందన్న అదివన్నీ కూడా గమనించకుండా వెళ్ళిపోయి తన తపస్సులో తను కూర్చున్నాడట. కళ్ళు మూసుకుని మనస్సును బాహు చైతన్యం నుండి మరలించి సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఆపై సంఘటన 56 మే 24 ప్రాంతంలో జరిగింది. ఈ సంఘటన మరునాడు దివ్య గురువు దర్శనమైనప్పుడు బాలయోగి పూర్వ దర్శనం తర్వాత జరిగినదంతా వివరించి ఆ జంగమ దేవరికి చెప్పడం జరిగిందట. ప్రత్యేకంగా యువతి ముసలి కనిపించడం, యువత కనిపించడం, ఆ ముసలివాడు కనిపించడం గురించి చెప్పాడు. అంతా విని గురువు మందహాసం చేసి, ఇక నీవు నిత్య సమాధిలో ఉండమని, శంకర భగవానుడు వచ్చి లేపేదాకా లేవద్దని, మరో నెల లోపల శంకర సాక్షాత్కారం అవుతుందని చెప్పారు. ఇక నీకు ఎలాంటి ఆటంకాలు రావు. అన్ని పరిస్థితులని కూడా నువ్వు అధిగమించావు. నువ్వు ధన్యుడివి. శంకర భగవత్పాదులే వస్తారు. ఇంక నెల రోజులు ఉంది ఈ దీక్ష. ఈ నెల రోజులు కూడా నువ్వు దీక్షలో కూర్చుండిపో, ఆ సమాధి స్థితిలో కూర్చుండిపోతే నిన్నెవ్వరూ కూడా ఆటంకపరచరని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకొంచెం ఉంది చెప్పేస్తాను, మళ్ళీ ఆపుదాను. దేవి గురువు అంతర్ధానమైన తర్వాత తక్కిన కమిటీ నెంబర్లను తీసుకురమ్మని బాలయోగి చెప్పాడు. వారు వచ్చిన తర్వాత తాను వచ్చే నెలంతా సమాధిలో ఉంటానని, ఎట్టి పరిస్థితుల్లోనూ తనను లేపకూడదని చెప్పారు. తర్వాత వారిని పంపేసి తాళం బిగించుకున్నారు. ఇప్పటికీ పశ్చిమ దిశాముఖంగా చేస్తున్న తపస్సు మొదలెట్టి 9 నెలలైంది. ఆ వ్యవధిలో శరీరము వ్యాధి వల్లను తదితరమైన బాధల వల్లను కృషించిపోయింది. ఎందుకంటే శరీరానికి ఆహారం లేదు కదా, ఏమీ తీసుకోవట్లేదు, కృషించిపోయింది. శరీరానికి ఆహారం ఉంటేనే బాగా కనిపిస్తుంది. చర్మం అంతా పగుళ్ళు ఏర్పడిపోయాయి. పుళ్ళు నుండి రక్తం కారుతుంది, పగులిపోయినాయటండి ఆ శరీరం అంతా కూడా. అవి చిట్లిపోయి దాని నుంచి రక్తం కారుతుంది. శరీరం దాదాపు తన శక్తి పరిమితికి మించి వచ్చింది. ఇంతకాలం ఎలా నిలిచి ఉన్నదా అన్నదే ఆశ్చర్యం. కానీ బాలయోగిని ఏమీ కలత పెట్టలేదు. ఆ శరీరం నుంచి, ఆ పగుళ్ళ నుంచి రక్తం కారుస్తున్నా ఆయన ఏమీ పట్టించుకోలేదు. కారణం తను ఈ శరీరం కాదని, ఆత్మని ఆయనకి బాగా అర్థమైపోయింది. ఈ శరీరానికి ఏమొచ్చినా నాకేమి సంబంధం లేదు, నేను ఆనందంగా ఉన్నాను, ఆనంద స్థితిలో ఉన్నానని ఆయన పూర్తిగా అర్థమైంది. కాబట్టి శరీరానికి ఏమొచ్చినా పట్టించుకోవట్లేదు. ఆ ఆత్మని దేహబాధ ఎంత మాత్రమో అంటవని ఎప్పుడో తెలుసుకున్నాడు. ఆ జ్ఞానంతో అతడి తపస్సు ఈ లోపల ఉన్న ఆత్మని అంటవు, ఇవన్నీ దేహాన్ని మాత్రమే, ఈ దేహం ఎలాగా శాశ్వతం కాదు, ఈ బాధలు తట్టుకుంటే చాలు, నేను ఆత్మతో ఎప్పుడూ ఆనందంగా ఉంటాను అని పూర్తిగా నిర్ణయించుకున్నాడు. కాబట్టి బాధలన్నిటినీ కూడా అధిగమించగలుగుతున్నాడు. దేహం ఉన్నా లేకపోయినా కాతరలేదు. కానీ ఈ పాటికి జరగవలసిందంతా జరిగి లక్ష్య సమీపానికి చేరుకున్నాడు. శాంతంగా నిర్వికారంగా కూర్చుని నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఇంక దేహానికి ఏమి పరిచినా, ఏమి కుట్టినా, పురుగులు కుట్టినా, ఏం కుట్టినా ఇంకా చల్లడం లేదు. రమణ మహర్షి కూడా అంతే కదండి. మనం ఒక ఏగ వాగితే టిక్కుని మన జానం అలాంటిది. ఒక దోమ వాగితే లేచిపోతూ ఉంటాం. అప్పుడు ప్రేమతత్వాన్ని ఎప్పుడైతే మనం వాటి నుంచి చూపిస్తామో ఖచ్చితంగా బయటకు వస్తామండి. ఒకసారి ఎన్నో సంవత్సరం తెలీదు, తడపతి రాఘవరావు గారు మహిళా యజ్ఞం పెట్టారండి. మౌనం 7 రోజులు మౌనం. 7 రోజులు కూడా పత్రి గారే ధ్యానం చేయించారండి ఫ్లూట్ వాయిస్తూ. 7 రోజులు ఉన్నాము. అది పాడుపడిపోయిన రైస్ మిల్ అంట. ఆయన వ్యాపారం చేసినప్పుడు ఆ రైస్ మిల్ అప్పటికప్పుడు శుభ్రం చేస్తే అక్కడ ఉన్న దోవలు, ఈగలు ఎక్కడ పోతాయండి? ఎన్ని మందులు కొట్టించినా అందరూ కూడా ఒక రోజు ఉండేటప్పటికి ఆ ఈగలు, పురుగులు, దోమలు కుట్టేస్తుంటే భరించలేక వెళ్ళిపోయారండి చాలా మంది. మేము ఉండలేమని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మేమందరము అక్కడ కూర్చుని అవి ఏమీ ఇబ్బంది పెట్టకూడదని ధ్యానం చేశామండి. పత్రికారు అన్నారు, 2 గంటలు ధ్యానం చేయండి, వాటి మీద ప్రేమని ప్రకటించండి. ప్రేమను ప్రకటించింది. మనం వచ్చిన పని ఏది? దీన్ని సద్వినియోగం జరగాలంటే వాళ్ళ సహాయం మనకు కావాలి. ఇప్పుడు ఈ ప్రకృతిలో వాళ్ళ సహాయం లేదు, మనం ఏం చేయలేదు అని ఒక సంకల్పం చెప్పించి కూర్చోబెట్టారండి. మన్నాడికి అక్కడ ఒక దోమ కానీ, ఈగ కానీ, ఆ ఈగలు కూడా చూడండి పచ్చ ఈగలు ఉంటాయి, అలాంటి ఈగలు వచ్చేసాయి అనమాట.
చూస్తేనే అక్కడ భోజనానికి వడ్డిందామని పెడితే దాని చుట్టూ ముగేసి వెంటనే ఆ మన్నాడికి ఒక ఏగ కానీ ఒక దోమ కూడా ఏమీ లేవండి. ఎంత ధూపం వేసినా ముందు రోజున పోలేదు. అలా ధూపాలు అన్నీ అలా వేస్తూ ఉండేవారు. ఆఖరి రోజున మౌనం కదండి, ఇంకొక రోజు ఉంది, 6 రోజులు అయింది. 6 రోజులు అయిన తర్వాత పత్రి గారు క్రికెట్ అంటే పిచ్చి కదా, ఆ రోజున సచిన్ టెండూల్కర్ నెగ్గాడనమాట. మన ఇండియా నెగ్గిందంట. ఇంకా ఆ రోజు అందరూ కూడా మీరందరూ మాట్లాడాలి ఇప్పుడు. ఆ మౌనాన్ని విడిచిపెట్టేయండి, మనం అందరం పండగ చేసుకుందాము, ఐస్ క్రీమ్ తెప్పింతాను అంటే మా అందరికీ తెప్పిస్తారా సార్, మీ ఒక్కరికే మేము పెట్టమా అన్నారు. అంటే అందరూ తినాలి, సెలబ్రేషన్ అందరూ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ మీ అందరికీ తెప్పిస్తానని జోలు పెట్టారండి. జోలు పెడితే 50,000 వచ్చింది ఆ క్షణంలో. జోలు పెట్టేటప్పటికి వెంటనే ఒక 4-5 కేసులు ఐస్ క్రీమ్ కేసులు తెప్పించి ఎవరికి ఇష్టమో అన్ని తినేయండి అన్నారు. అన్ని తినే ఇంకా ఆ రోజున ఎంజాయ్మెంట్ అనమాట. సారు ధ్యానం ఎంత సిన్సియారిటీగా చేస్తారో ఎంజాయ్మెంట్ని కూడా అంత సిన్సియారిటీగా చేయిస్తారండి. అందరూ మేము అప్పుడు ఎంత ఆనందపడిపోయామంటే అంత ఎంజాయ్ చేసామన్నమాట. అందుకని మనం అప్పటి నుంచి నేను ఆ టెక్నిక్ను ఉపయోగించుకుంటానండి. బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఒక్క ఈగే ఒక్కదామే ఇలా ఇలా మొక్క మీద తిరిగేస్తూ ఉంటుంది. ఆవిడికి ధన్యవాదాలు చెప్పుకుని కృతజ్ఞతలు చెప్పుకుంటే మరి మా సంసారం అంతా పక్కన పెట్టి ఈరోజు ఆత్మజ్ఞానాన్ని పొందడానికి వస్తే మరి ఇలా డిస్టర్బెన్స్ చేస్తే ఎలాగా అని అంటే వెంటనే పోతాయండి. మా ఇంట్లో బొజ్జింకలను అలాగే నేను కృతజ్ఞత చెప్పుకున్నాను. బొజ్జింకలు వెళ్ళిపోయినాయి, చీమలు వెళ్ళిపోయినాయి, దోమలు వెళ్ళిపోయినాయి. అన్నిటికీ కృతజ్ఞత చెప్పుకుంటే ఎంత చక్కగా మన మాట వింటాయండి. కానీ మనం ఇసురుకుంటూ కసురుకుంటూ వాటిని చంపడానికి ప్రయత్నిస్తేనే అవి ఇంకా ఇంకా రెచ్చిపోతాయి. చూడండి, ఈ కరెంటు మేటలు ఉన్నాయి, ఆ మేటలతో కొడుతుంటే ఇంకా ఇంకా ఎక్కువైపోతున్నాయండి. అట్లా కసి పని చేసుకుంటాయి అనమాట. అందుకని మనం ఎప్పుడూ కూడా అన్నిటి మీద కృతజ్ఞతా భావంతో ఉంటే మనల్ని ఏమీ చేయవు. మరి ఏమీ చేయవు, చేసినా కానీ శరీర స్థితి లేకపోతే మనకేమీ బాధించదు. ఇప్పుడు శివబాలయోగి గారిని ఎన్ని ఇబ్బందులు గురవుతున్నారు, ఆయన పూర్తిగా నిర్ణయం చేసుకున్నారు. నేను ఆత్మని నేను ఎప్పుడూ ఉంటాను కాబట్టి శరీరానికి ఏం జరిగితే నాకెందుకు అని వదిలేశారు. అందుకనే నిశ్చలంగా చేయగలుగుతున్నారు. ఈ ఆఖరి సిద్ధిని కూడా పొందడానికి మరి ఎవరిని కూడా రావద్దని, నెల రోజుల వరకు కూడా నాకు ఆహారం కూడా వద్దని అందరికీ చెప్పేసి తనమే లోపల తాళం పెట్టేసుకొని కూర్చున్నాడు. ఓకే అండి, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ అండి. మరి దీని వల్ల మనము ఎంత ధ్యానం చేయాలి, ఆ మహర్షి వచ్చే కష్టాల్ని ముందు మన కష్టాలు ఎంత అని ఒకసారి ఆలోచించుకుంటే మనం ఎంత అదృష్టవంతులమే. ఈ భూమి మీద ఎంతో సులువైన మార్గాన్ని మనకు అందించారు మన సద్గురువు. చక్కగా ఏసీ రూమ్లో కూర్చుని మరీ ధ్యానం చేసుకుంటున్నాం మనము. ఇప్పుడు ఇల్లు కదలకుండా ఇంత ఆత్మజ్ఞానాన్ని ఈ టెక్నాలజీ ద్వారా మనం వినగలుగుతున్నాము. 20 సంవత్సరాల క్రితం అయితే ఇలాంటి క్లాసు విందామన్నా మేము పరుగులు పట్టుకుని వెళ్ళేవాళ్ళం అండి. పత్రిసారే తిరిగేవారు, చెప్పేవాళ్ళు కూడా ఎవరూ లేరు, రికార్డింగ్లు కూడా ఏమీ లేవు. ఆ సారు ఎక్కడ ఉన్నా సరే పరుగు పెట్టుకుని వెళ్ళేవాళ్ళం. అంటే మనము ఇంకా ఇంకా లేటుగా వచ్చారని అనుకుంటున్నారు, కానీ లేటెస్ట్గా ఈ జ్ఞానాన్ని కష్టపడకుండా అందుకుంటున్నారంటే మీరందరూ ఎంతో అదృష్టవంతులు. గత జన్మలో ఎంతో జ్ఞానం చేశారు కాబట్టి మరి ఇంత సూటిగా ఇంత బ్రహ్మజ్ఞానాన్ని అందుకోగలుగుతున్నాం అందరూ కూడా. పత్రి గారు ఒకసారి చెప్పారండి, అందరూ నాకు ఇంగ్లీష్ రాదు సార్ అన్న. సింగపూర్ వెళ్ళమంటే ఇంగ్లీష్తో పని లేదు, ఏదో జన్మలో నువ్వు చదువుకున్నావులే, ఇప్పుడు చదువుతో పని లేదు, వెళ్ళి అక్కడ ప్రచారం చేయన్నారు. వెళ్ళి వచ్చాము. ఇక రాబోయే రోజుల్లో అందరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అందరూ ల్యాప్టాప్ల ద్వారానే క్లాసులు చెప్పాలి వినాలంటే ఈయన ఏదో చెప్తున్నాడులే, మనం ఏం చేయగలమో అనుకున్నాం. నిజంగా ఆయన నోట్లోంచి వచ్చింది తప్పకుండా ఆచరణ జరుగుతుంది ఇప్పుడు. నిజంగా అండి, మనకి ఇంగ్లీష్ ఏమీ లేకపోయినా ఈ కార్యక్రమం మాత్రం ఏమీ ఆగట్లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. మరి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ఫర్ యూ మీకోసం ఛానల్ వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మనల్ని అందరినీ వైష్ణవ కుటుంబంలో ఏకత్వాన్ని నింపిన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవులకి గురుపత్నికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సీతాకుమారి గారికి, అనుజ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సంగత్యం చేద్దాం మాస్టర్స్.
అలాగే అందరి చేత చేయిద్దాం. మాస్టర్స్, వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.